మనం ఇక్కడికి దేనికి వచ్చాం? సిద్ధురాల గురించి మనం పేపర్లో ప్రకటన ఇచ్చాం కదా, దాని గురించి ఒకరు ఫోన్ చేశారు. అందుకే చూడ్డానికి వచ్చాం. నమస్కారం అండి. నమస్తే. నేను రామానుజంని. ఓ, ఆ మూగపిచ్చి దాని గురించి పేపర్లో ప్రకటించింది మీరేనా? అవునండి. ఆ, రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. ఇన్ని రోజులుగా ఆమె గురించి డైలీ పేపర్లో ప్రకటన ఇస్తూనే ఉన్నాం. మొదటిసారిగా ఆమె గురించి మీ దగ్గర నుండే రెస్పాన్స్ వచ్చింది. అందుకే మీరు ఫోన్ చేయగానే ఏ మాట వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ వివరాలు చెప్పండి. ఆవిడెక్కడ చూశారు? భైరవ్ కోన వెళ్లే దారిలో ప్రసన్న వెంకటేశ్వరుడి గుడి ప్రాంతంలో చూశాను. మేం ప్రకటనిచ్చిన ఆవిడ, మీకు కనిపించిన ఆవిడ ఒక్కరే అని మీకెలా అనిపించింది? ఆవిడ చూడ్డానికి పిచ్చిదానిలా ఉన్నా ఆవిడ ముఖంలో ఒక తేజస్సుంది. ఆవిడ మొగదానిలా అనిపించినా ఆవిడ మాటల్లో గూఢార్థం ఉంది. ఈ విషయం గురించి మా భార్యాభర్తలం కూడా మాట్లాడుకున్నాం. అందుకే ఈ ప్రకటన చూడగానే ఆవిడ గుర్తుకొచ్చి మీకు ఫోన్ చేశాను. మీరు మాకింకో సహాయం చేయగలరా? చెప్పండి. ఇప్పటి వరకు ఆవిడ గురించి వినడమే తప్ప చూసింది లేదు. మీరొక్కసారి మాతో వచ్చి ఆవిడ్ని చూపించగలరా? అది శంగు, సహోదరా, నర్మద నా సాయాన్ని నిరాకరించి ఆపదల పాలైంది. భైరవి ద్వారా నర్మదని కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతలు. తను మనతో సహకరించినా సహకరించకపోయినా నర్మదను కాపాడుకోవడం మన కర్తవ్యం. తండ్రి, మాంత్రికుని శిష్యుడు నర్మదని యక్షునికి బలి ఇచ్చి మన శక్తిని నిర్వీర్యం చేసి పూర్ణిమ ఆత్మని అపహరించాలి అనే పన్నాగంలో ఉన్నాడు. మాంత్రికుని అంతం చేయగల శక్తి ఉన్న నర్మద జాతకం ఇప్పుడు మాంత్రికుడి శిష్యుడి చేతిలో ఉంది. నర్మద మన సహాయాన్ని నిరాకరిస్తున్న ఈ సమయంలో వాడు నర్మదని తనకు అనుకూలంగా మార్చుకుంటాడేమోనని నాకు భయంగా ఉంది. భయపడకు, బుద్ధి కర్మానుసారుని. నర్మద కొన్ని రోజులు కష్టపడాల్సి ఉంది. అందుకే నీ సహాయాన్ని నిరాకరిస్తోంది. నర్మదకి తనకున్న అపూర్వ శక్తి గురించి త్వరలోనే తెలుస్తుంది. ఆ తర్వాత తన కర్తవ్యం ఏమిటో ఆమెకే తెలుస్తుంది. అప్పుడు తిరిగి దైవ సహాయాన్ని అర్థిస్తుంది. కాలనేత్రుడు అంతవరకు నర్మదని వదిలిపెడతాడా? కాలనేత్రుడు పూర్ణిమ ఆత్మని వెతికే ప్రయత్నం ప్రారంభించాడు. వాడు నర్మద జోలికి రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. పూర్ణిమ ఆత్మ ఉన్న ప్రతిమని కాలనేత్రుడికి అందేటట్టు చేయడమే. పూర్ణిమ ఆత్మని ఆ మాంత్రికుడి వశం చేస్తే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా వృధా కాదా? ప్రతిమనే ఇస్తున్నాం, ప్రతిమలో బంధించబడిన ఆత్మని విడుదల చేస్తున్నాం. అంతేగా తండ్రి? అవును, రండి.
శంకరా, If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.